వరి పంట కోతకు వస్తుంది. సరిగ్గా ఈ సమయంలో పంటకు అధికారులు నీరు ఇవ్వడం లేదు. జనగామ మండలంలో పలు గ్రామాలకు సాగునీరు విడుదల చేయలేదు. దీంతో రైతులు జనగామ కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు దిగారు. బొమ్మకూరు రిజర్వాయర్ నుంచి నీరు విడుదల చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే తమ పంట నష్టపోతామని ఆందోళన వ్యక్తం చేశారు. నీళ్లు వస్తలేవు. ఇప్పుడు వారం రోజుల నుంచి నీళ్ళ సుక్కలేదు. మా పొలాలన్నీ నెల రోజుల నుంచి తిరిగినా నీళ్ళ సుక్క వస్తుంది. బోర్లన్నీ ఎండిపోయినాయి. మాకు నీళ్లు విడుదల వెంటనే చేస్తేనే మా పొలాలు వీడికే కొసక అయిపోయినాయి. ఇక మొత్తం ఈ పొలాలు ఎండిపోతే ఇక మేము బతికేస్తున్నాయి. ఇంత పెట్టుబడి లక్షల పెట్టుబడి పెట్టి మేము ఇక రోడ్డు మీద పడవలసినప్పుడు అక్కడి నుంచి బొమ్మకూరు నుంచి విడుదల చేస్తలేరు. అక్కడ ఎక్కడ పెడుతున్నా ఇంకా మాకు గానుపాడు, పెదపాడు, వెంకిరాల, గోపురాజపల్లి, మరిగడి ఇవన్నీ ఆ నీరు వడ్లకొండ ఇవన్నీ ఆ నీరుతోటే మాకు సౌకర్యం అవుతుంది. మా పొలాలు మారుతాయి. అప్పుడు వచ్చిన ఈ నీళ్లు ఎప్పటికీ వాగు మాకు కాలువలు ఫుల్గా వచ్చేది. ఈసారి మొత్తమే బంద్ అయినాయి, వస్తలేవు. పొలాలన్నీ ఎండిపోతాయి. ఇక మరి ఆ కలెక్టర్ గారు ఇరిగేషన్ ఆఫీసర్లకు చెప్పి వెంటనే నీరు విడుదల చేయాలి. చేస్తేనే మేము ఏమైనా మా బతుకులు, లేకపోతే మేము రోడ్డు మీద పడవలసింది. బొమ్మకూరు రిజర్వాయర్ నుండి నీరు విడుదల చేస్తే మాకు పంటలు పండుతాయి. లేకపోతే 18 గ్రామాలు ఉంటాయి. 7 కుడికాల నుండి 18 గ్రామాలలో పరిస్థితి అంత పరిస్థితి అట్లే ఉన్నది. భూగర్భ జలాలు మొత్తం అడుగంటిపోయిన పరిస్థితి. ఇప్పుడు అసలే నీళ్ళు లేవు. 300 ఫీట్ల బోర్లో కూడా నీళ్ళు లేని పరిస్థితి ఉన్నది. అలా అన్ని చిరుపొట్ట దశలో ఉన్నాయి. వ్యవసాయం ఏది ప్రతి పంట ఏ పంట చూసినా కూడా చిరుపొట్ట దశ, పొట్ట దశలో ఉన్నాయి. కనీసం మాకు ఒక నెల రోజులు నీళ్ళు ఇచ్చినట్టయితేనే రైతులు బాగుపడతారు. లేకపోతే మాత్రం రైతుకు ఏమాత్రం ఈ కంట నీరు పెట్టడం తప్ప ఇంకోటి మాత్రం మిగిలేదు లేదు. కావున దయచేసి కలెక్టర్ గారిని కానీ ప్రభుత్వం కానీ మాకు నీరు అందించాలని కోరుతున్నాము.